జనగామ జిల్లా దేరుకుల మండలం నిర్మాల గ్రామం వడ్లకొండ చిన్న ఉప్పలయ్య. నా తోటి సహోదరుడు వడ్లకొండ ధనంజయ తాడిచెట్టు మీదల పడడం నడిమిరిగినాయి. 2020 సంవత్సరం కరోనా టైంలో మంచి కరోనా ఆర్థిక సహాయం ఎవరు కూడా గవర్నమెంట్ నుంచి కానీ గీత కార్మిక సహాయం నుంచి కానీ ఎలాంటి సహాయం దయనీయ స్థితిలో ఉన్నాడు వడ్లకొండ ధనంజయ అంటే. ఆయన కుటుంబం భార్య కూలి చేస్తేనే పూట గడవడం జరుగుతుంది కదండి. ఆర్థిక సహాయం చేయాలని అనుకున్న నా తోటి సహోదరులు గీత కార్మికులు ఎలాంటి సహాయం చేసినా సహకరించుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ పేరుకు కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం. ఇట్లు వడ్లకొండ. ఇప్పుడు గీతా కార్మికులు నిర్మాల్లో 40 మంది. 40 మందిలో ఎంతమంది తాళ్ళు ఎక్కటోళ్ళు ఇప్పుడు 15 మంది దాకా వస్తారు. 15 మంది. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వేరే వృత్తుల ద్వారా పని చేసుకుంటారు. అంటే ఈ వృత్తి ఇష్టం లేకనా లేకపోతే ఇప్పుడు గీతా కార్మికుల నుంచి ఏదైనా పని పోతే ఎక్కడికి లేదు. దానివల్ల కొంచెం మంది ఇప్పుడు యువత అంటోళ్ళు భయపడుతుంది. కార్మికుల పడితే కుటుంబం ఆర్థికంగా వ్యవస్థ అన్ని విధాలుగా కుంటుపడిపోతుంది కాబట్టి అని వేరే పనులల్లో చూసుకుంటారు. ఈ పని వల్ల మాకు ఉపయోగం అనేది లేకుంటుంది. పొట్ట బట్ట గడవడం అంత తప్ప ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కార్మికులు ఉన్నారు. చాలా నిరుద్యోగులు మచ్చడు ఉన్నారు. మీకు బైకులు కానీ లేకపోతే సేఫ్టీ బుక్లు కానీ ఏం రాలేదండి. టీఎఫ్టీ మాది. టీఎఫ్టీ సొసైటీకి గత 7-8 సంవత్సరాల నుంచే మేము 2015 నుంచే సొసైటీకి అప్లికేషన్ పెట్టినాము. ఇంతవరకు కూడా ఎలాంటి వాళ్ళు సొసైటీ చేస్తలేదు. ఎందుకంటే పాత టీఎఫ్టీ లైసెన్సులు కావాలంటారు. అవి పోయినాయి మా దగ్గర. ఏ ఒక్కటి కూడా లేవు. కావాలంటే వీటి గురించి అయితేనే ఉంటేనే చూసేస్తామని అంటారు కాబట్టి అని మేము దానివల్ల మేము ఆగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఎంతమంది చాలా మ్యూజికల్ పడి ఉన్నాయనే ఇప్పుడు వడ్లకొండ ధనంజయ ఒకడు మాత్రం దయనీయ స్థితిలో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి రాలేదండి. ప్రభుత్వం నుండి కానీ గీతా కార్మిక సహకారం నుంచి కానీ రాలేదు. ఏం దాతల నుంచి కూడా ఏం సహాయం రాలేదు. చెప్పాలని కూడా చేసినాం కానీ ఇప్పుడు మా దగ్గర జనగామ జిల్లా నుంచి వెంకటమల్ల అనేది చేస్తాడు గీతా కార్మిక కేసు. దాంట్లో చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకున్నట్టుగానే ఉన్నారు. పట్టించుకున్నట్టుగానే ఉన్నారు. అంటే గీతా కార్మికులు అంటే ఒక పార్టీ ఇక పార్టీ సింబల్ అని మనం అనుకోలేం కదా. తోటి సహా ఇట్లా అనుకుంటాం కాబట్టి గీతా కార్మిక సంఘం నుంచి వస్తున్నాయని మేము అనుకొని చేయడం జరుగుతుంది. ఆయన ఎవరు చేసినా కానీ యాక్ట్ ప్రకారంగా సొసైటీ చేస్తారు. గవర్నమెంట్ లైసెన్స్ ఏం లేదండి మా దగ్గర. ఇప్పుడు మా తాండ్రుల్లో చూసిన కంటే కూడా మేము కూడా ఇంతవరకు ఎవరికి లేవు లైసెన్సులు కానీ ఏం లేదు. ఓన్లీ ఎక్కుతున్నాం అంటే ఎక్కుతున్నాం టీఎఫ్టీ అన్నట్టుగా అయితేనే తీసుకున్న ప్రయత్నం కూడా చేసినాం. మేము అప్లికేషన్ పెట్టినాము. ఆ పద్మ మేడం ఉండే, సత్యనారాయణ సిఎస్ఆర్ ఉండే, ఆయనకు అప్లికేషన్ పెట్టినాం. పాత టీఎఫ్టీ లైసెన్సులు 2014 కావాలన్నారు. అయితే అవి దొరకలేదు. ఎవరిని అడిగినా కూడా ఎవరి దగ్గర లేవు. అవి పెద్ద మనసులో పోస్తే అప్లికేషన్ చేసారు. అవి ఇప్పుడు మాలాంటి యువకులు అడ్డోళ్ళకు ఏలాంటి లేకుండా సాయం లేకుండా అయిపోయింది. చేయమన్నారు. అది లేకుంటే చేయలేము అని అన్నారు. ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా ఆర్థిక సహాయంగా సొసైటీ చేయాలన్నా కూడా వాళ్ళ చొరవతో చేయవలసిందే. సిఐ కానీ జిల్లా కలెక్టర్ కానీ వాళ్ళు చొరవతో చేస్తే మా గ్రామం కొంచెం సొసైటీ చేసుకుంటానికి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం తాడిమికల పడ్డా కూడా ఇబ్బంది లేకుండా కొంత ఆర్థిక సాయం ఉంటుంది.